పెట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కిక్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆరైంది కాబట్టి ఇంకా మీ జీవితాల్లో ఒక మార్పు వస్తుంది అనమాట. అంటే ఇంత డిమాండ్ లో ఉన్నాయి కాబట్టి మా కవితలు ఈ మధ్యన మా కవితల్ని పుస్తకాల్లో వేసి 2వ తరగతి విద్యార్థులు కంపల్సరీ అని చెప్పి గవర్నమెంట్ చెప్పారు. సో చదువుకుంటే మార్కులు వస్తాయి, దాని తర్వాత డిగ్రీలు వస్తాయి, డిగ్రీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చాక సంబంధాలు వస్తాయి, సంబంధాలు వస్తే ముహూర్తాలు వస్తాయి, ముహూర్తాలు వస్తే వెడ్డింగ్ కార్డులు వస్తాయి, దాని తర్వాత తలకాయ నొప్పులు వస్తాయి, దాని తర్వాత నడుము నొప్పులు వస్తాయి, దాని తర్వాత చిరాకులు వస్తాయి. కానీ ప్రతిరోజు 6ంటికి ఈటీవీ ప్లస్ పెడితే మీ లైఫ్ లో కిక్కులు వస్తాయి. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి చేసావా? ఓకే. సో ఇక మా ఇవాళ కిక్ షోలో అసలు విషయం 2 గ్యాంగులు ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో ఏం వచ్చాయో తెలుసుకుందాం మనం. లెట్స్ ఇన్వైట్ ఫస్ట్ గ్యాంగ్. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరా, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు, సంబరాలు చేసి పరసు గాడు చిన్ని నాయనా. వెరీ గుడ్. వెల్కమ్ టు కిక్ షో. సూపర్ ఎనర్జీతో వచ్చారు. సో ముందుగా మాస్టర్ పొడుగ్గా ఉన్నారు కాబట్టి మీ పేరు? సాయి. ఏం చేస్తుంటారు సాయి? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ప్రస్తుతానికి కోర్స్ చేస్తున్నాను. టెస్టింగ్ టూల్స్. ఏం కోర్సు? టెస్టింగ్ టూల్స్. టూల్స్ అని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి టూల్స్? ఇంకా తెలియదు, జాయిన్ అవ్వాలి. సో నో ప్రాబ్లం, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీరు? నా పేరు ప్రియాంక. మీరేం చేస్తున్నారు? బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా. బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారా? వావ్. మా ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయి అన్ని వెనక ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి. మీ నాన్నవి కాదమ్మా, నువ్వు చదువుకున్న వాటిల్లో సబ్జెక్టులు. ప్లేస్మెంట్ వచ్చేసి నేను అడిగిన ప్రశ్న తప్ప మిగతా అన్నిటి చెప్తాను. 2-2లో గానీ 3-1లో గానీ ఏం మిగలదా అస్సలా? ఏ బ్రాంచ్? మెకానికలా? గ్యారంటీ 2-3 ఉండాలమ్మా. లేదమ్మా, ఈ 4th ఇయర్ ఏదో ట్రై చేయి, ప్రయత్నించు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీరు? నా పేరు రచన. బీటెక్ 3rd ఇయర్. ఓకే. ఏ బ్రాంచ్? సిఎస్సి. వెరీ గుడ్. చాలా ఈజీ, బాగుంటుంది చదివితే. అంటే చదివితే ఏదైనా ఈజీ. సో ఇలాంటి భయంకరంగా బీటెక్ చదవడం కాకుండా ఇంకేమైనా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా? యాక్టింగ్. yes. dancing. yes. ఇంకా సింగింగ్? no not interested. పాట పాడిద్దాం అంటే. సింగర్. సరే, ఆవిడ పాడితే ఆవిడతో పాటు మీ ముగ్గురు పాడతా అంటే ఆవిడ చేత పాడిస్తా. ఆవిడ ఒక లైన్ పాడతారు, వెంటనే మీ ముగ్గురు అదే లైన్ పాడాలి. అంటే మాకు వచ్చిన పాటే పాడాలి. మీకు వచ్చిన పాటే పాడతారు. అప్పుడే కాదు. గురుగారు మీ పేరు? భరత్. మీరేం చేస్తున్నారు? 3rd ఇయర్ మల్లారెడ్డి. గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా? సేమ్ కాలేజ్. సేమ్ బ్రాంచా? సేమ్ క్లాస్. ఆంటీ ఇది విన్నారా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆవిడ పాట పాడతారు, మీ ముగ్గురు అది రిపీట్ చేస్తారు. ఓకే, పాడు గజాల. కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా తోచావే. ఇప్పుడు మీ ముగ్గురు పాడండి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా మీ ముగ్గురు ప్రామిస్ చేయండి, ఇలా చేయబెట్టి చేయండి, ఇలా పెట్టండి. ఇంకెప్పుడు ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో అస్సలు పాటలు పాడడం, అసలే హెల్త్ ఇష్యూలు ఉన్నాయి చాలా మందికి. థ్యాంక్ యూ. ప్రదీప్ చాలా గొప్పవాడు. థ్యాంక్ యూ.
ఓకే, సో మీ నలుగురు కలిసి మీ గ్యాంగ్ ఒక అద్భుతమైన పేరు పెట్టుకోవాలి. మీరు ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి పేరు కూడా అంతే బాగా ఆలోచించండి. మీ గ్యాంగ్ పేరేంటి? ముద్దపప్పు గ్యాంగ్. యు మీన్ ముద్దపప్పు? Yes. yes, why ముద్దపప్పు? ఆవకాయలు వేసుకుని తింటే బాగుంటుంది. ఆవకాయలు వేసుకుని తింటే బాగుంటుంది. బాగుంది, పిలవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది నాకు. ముద్దుగా వెరీ గుడ్, ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ముద్దపప్పు గ్యాంగ్, yes. బాగా వాడారు. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకేం పేరు పెట్టుకుంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సుకల్ని తాకేరో అదల్ని దించైరో నైపుని నబుల్తో నింపైరో నా డ్రింకు ఫుల్ డ్రింకు ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుట నువ్వే గింగేరో మాస్టరు, మీరు అసలు మామూలు డాన్స్ చేయలేదు తెలుసా? మీ పేరు? శివ. శివ. ఎన్నేళ్ళ నుంచి డాన్స్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఆయనకు ఊహ తెలియనప్పటి నుంచి డాన్స్ చేయడం మొదలెడితే ఆ డాన్స్ ఇలా అయింది. సో ఏం చేస్తుంటారు మీరు? ఎంసీఏ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్, చాలా చదివారు మీరు అయితే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎప్పుడైనా డాన్స్ చేశారా? అమ్మాయికి చూపించారా? వెరీ గుడ్, మళ్ళీ చేయండి. ఓకే, చేస్తూనే ఉండండి. వెరీ గుడ్, సూపర్. అండ్ ఎస్ మేడం గారు. రమాదేవి. రమాదేవి. ఓకే, ఈవిడ మీకు ఏమవుతారు? సిస్టర్. పెద్ద చిన్న? పెద్ద అనుకుంటే పెద్ద, చిన్న అనుకుంటే చిన్న. అనుకోవడం ఏమిటి? ఇదేమైనా ఆటో బస్? అనుకోవడం ఏమిటి? ఒక పద్ధతిగా చెప్పండి. అక్క, చెల్లె? చెల్లెలు. చెల్లె అవుతుంది. మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. రమాదేవి. రమాదేవి. ఆహా, ఎంత బాగుంటుంది. మీరు అంటే ఎప్పుడైనా జనాలు బాగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ? ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా? నేను అస్సలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే రమాదేవి గారు నుంచి చోట మాట్లాడుతున్నారు, లక్ష్మీదేవి గారు ఊగుతో మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అస్సలు కన్ఫ్యూజ్ లేదు. ఎక్కువ ఊగుతుంటే ఈవిడ. చిన్నప్పటి నుంచి చాలా తప్పించుకునే వాళ్ళేమో. కన్ఫ్యూజ్ అవుతారు బాగా. చెల్లి మీద చెల్లి, అక్క మీద అక్క. బయట వాళ్ళు గుర్తుపట్టడానికి కన్ఫ్యూజ్ అవుతారా? కాలేజ్ లో? కాలేజ్ లో ఫ్రెండ్స్ రోజు మాట్లాడి అలవాటైపోతుంది. అలాంటి ఇద్దరు ఎవరు ఎక్కువ మాట్లాడతారు? క్లోజ్ పర్సన్ అయితే ఇవన్నీ హ్యాండ్స్ అయితేనే మాట్లాడతారు. సో మీరిద్దరు ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. మరి మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఆబ్వియస్లీ అదే ప్రశ్న రే. పక్క పక్కన నుంచోండి మీరు ఒకసారి. సోడు 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 ఇటు సోడు 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 సోడు. నేను 1 2 3 అంటాను, ఇద్దరు ఒకేసారి నవ్వాలి. అరే ఇంకా అనలేదు అంటారు కదా, ప్రాక్టీస్. ప్రాక్టీసా? ఒరిజినల్ గా రాదేమో. ఓకే, రెడీ? 1 2 3. చూసారా, ఒరిజినల్ గా నవ్వితే రాదని చెప్పానా? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు కూడా కొంత కష్టంగా ఉంటుంది, నేను గుర్తుపెట్టుకుంటాను. లక్ష్మీదేవి గారు మీరు ఎక్కువ ఊగుతూ ఉండండి, నాకు గుర్తుపడుతూ ఉండండి. అది అలా. వెరీ గుడ్, నాకు అది ఇదే గుర్తు వాటికి నాకు. అండ్ మీ పేరు? మౌనిక. మౌనిక. మీరేం చేస్తుంటారు? ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఎంసీఏ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. మీరు కూడా బాగా చదువుతారు ఆయనలాగా? నాకంటే బాగా. ఆయనలా బాగా చదువుతారు అనగానే ఆయన ఫ్యాన్స్ చాలా రియాక్ట్ అవుతున్నారు అక్కడి నుంచి. సో మీకు పాటలు పాడడం, డాన్స్ చేయడం ఇలాంటి అలవాట్లు ఆయనలాగా? లేదండి. ఆయన అంత బాగా డాన్స్ చేయలేరా మీరు? డాన్స్ రాదు సార్. మీరు తప్పకుండా వీళ్ళందరూ డాన్స్ నేర్పారు. సో ఇటు సైడ్ ముద్దపప్పు గ్యాంగ్ వీళ్ళు. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఆలోచించుకుని చెప్పండి. బిర్యానీ గ్యాంగ్. బిర్యానీ గ్యాంగ్. బిర్యానీ గ్యాంగా? ఏ హైదరాబాద్ ఫేమస్. హైదరాబాద్ ఫేమసా? అవును. అయితే అదెంత ఫేమస్ అంత ఫేమస్. ముద్దపప్పు గ్యాంగ్ ఇక్కడ ఉంటే బిర్యానీ గ్యాంగ్ ఇక్కడ ఉంది. సో మీరిద్దరు గ్యాంగులు ఇప్పుడు ఆడబోతున్నారు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఈ ఫస్ట్ రౌండ్ లో ముందుగా ముద్దపప్పు
గ్యాంగ్ నుంచి అన్ని సార్లు అనక్కర్లేదు మీరు ముద్దపప్పు అని. ముద్దపప్పు అంటే తెలుస్తుంది మీకు. ముద్దపప్పు అదే నెయ్యి కదా. వేసుకొని తింటే ఎంత స్ట్రెంత్ తెలుసా మనకి. సో ముద్దపప్పు గ్యాంగ్ వారు ముద్దుగా ఉంటారు. మీ గ్యాంగ్ లోంచి ఎవరా ఇద్దరు ముద్దపప్పులు మెంబర్స్ వస్తున్నారు? నేను రచన. ఎస్ రండి, కమాన్. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆవిడ ఏం చెప్తున్నా మీకు వినపడదు. అండ్ ఓన్లీ ఆవిడ లిప్ యాక్షన్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి. 120 seconds లో మీరు ఎన్ని ఎక్కువ ఆన్సర్ చేస్తే అన్ని 100 points మీకు వస్తాయి. ఓకే, మ్యూజిక్ ఆన్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఓకే, ఇప్పుడు టైం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఉంటుంది. ఈ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మీకు బీభత్సంగా పిచ్ ఉండాలి. ఉంది, ఎస్. ఓకే, టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. విశాల హృదయం. విశాల హృదయం. విశాల హృదయం. ఆకాశం నవ్వింది. ఆకాశం నవ్వింది. ఆకాశం నవ్వింది. ఆకాశం నవ్వింది. తొట్టి గ్యాంగ్. కొట్టి గ్యాంగ్. తొట్టి గ్యాంగ్. అనుష్క వదిన. అనుష్క వదిన. అనుష్క వదిన. అనుష వదిన. అనుష్క. అనుష. అనుష్క. 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 బొమ్మాలి. అల్లుడా. అనుష్క వదిన. అనుష వదిన. అనుష్క. ఎవరికి? నీకే. అనుష్క. అనుష్క నీకు వదిన లాంటిది అంటున్నాడు తమ్ముడు. ఉషా. అనుష్క. అనుష్క. నీకు వదిన. అనుష్క వదిన. థాంక్స్ రా తమ్ముడు. అందాల రాక్షసి. అందాల రాక్షసి. అందాల రాక్షసి. సూర్యుడు లేజీ అంట. సూర్యుడు లేజీ. సూర్యుడు. షూ కాదు, సూ. సూర్యుడు. సూర్యుడు. జూలు. గాలి తిరుగుడు. సూర్యుడు గాలి లేజీ. తిరుగుడు. సూర్యుడు. గాలి తిరుగుడు. గాలి తిరుగుడు. గాలి. గాలి తిరుగుడు. గాలి. తిరుగుడు. గాలి. గాలి తిరుగుడు. తిరుగుడు. దిగు. తిరుగుడు. గాలి తిరుగుడు. గాలి. గాలి గాడిద గుడ్డు. తిరుగుడు. గాడిద గుడ్డు. తిరుగుడు. అట్ట పెడతారా? గాలి గుడ్డు. గాలి తిరుగుడు. గాడిద గుడ్డు. తిరుగుడు. గాలి తిరుగుడు. గాలి తిరుగుడు. తిరుగుడు. వినపడదా నీకు? గాలి తిరుగుడు అంటుంది ఆవిడ. చెప్పు. తిరుగుడు. గాలి. గాలి గాలి. టైం తిరుగుడు. అప్. ఇంకాసేపు పెట్టుకుంటే నీ బతుకు ఫస్ట్ స్టాండ్ అయిపోయింది. ఆయన ఎంత ఫాస్ట్ గా ఆడారంటే ఆవిడ ప్రతి పదాన్ని స్ట్రెస్ చేసి అంత బాగా చెప్పింది కాబట్టి. గాలి తిరుగుడు చెప్పలేదు. సూర్యుడు లేజీ చెప్పలేదు. అందాల రాక్షసి రైట్ ఆన్సర్. అనుష్క నీకు వదిన రైట్ ఆన్సర్. తమ్ముడు. తొట్టి గ్యాంగ్ రైట్ ఆన్సర్. ఆకాశం నవ్వింది రైట్ ఆన్సర్. విశాల హృదయం రైట్ ఆన్సర్. మొత్తం ఏంటమ్మా? 500 points. సో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు అపోజిషన్ కి అంత రాకుండా చూసుకుందాం మనం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరిద్దరు ఆడతారు? ఏ మీ ఇద్దరు రారా? మీరిద్దరు రండి, కమాన్. ఓకే, ఇగో మ్యూజిక్ వచ్చింది కదా అని డాన్స్ చేయ. ఓకే, వెరీ గుడ్, సూపర్. మ్యూజిక్ ఆన్. Music, okay. Disco, ఓకే, move it. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. నీకు మూడింది. ఓకే, ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్. ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్. 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 చిడల్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. డిజైనర్. డి డి డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ హే, ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో ఫ్యాషన్ డిజైనర్. ఓకే, జీడిపప్పు. 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 జీడి. జీడిపప్పు. జీడిపప్పు రే. జీడిపప్పు రైట్ ఆన్సర్, వెరీ గుడ్.
బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. బంగారం. బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. బంగారు కడుపులో తిప్పుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాం. బంగారు కుటుంబం. బంగారు 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 కుటుంబం. బంగారు కుటుంబం. బంగారు కొమ్మం బంగారు కొమ్మం బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. తారారే. బంగారు కుటుంబం. బంగారు కుటుంబం. పిట్టగూడు. పిట్ట పిట్టగూడు. పిట్ట పిట్టగూడు. పిట్టగూడు. పిట్ట నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నాన్న నాన్నకు ప్రేమతో సమ్మలోరి కిల్ల. సమలోరి కిల్ల. సమలోరి కిల్ల. స స సా మా మా లో లో సమోసో సమలోరి సమ్మర్ సమలోరి కిల్ల. మానవ. మానవ మానవ పడవ వెధవ కాదు మానవ. మానవ మానవ ఆ. మానవ మానవ మీరు మానరా ఆడడం. టైం అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉందా నాన్న ఆ ఎక్స్ప్రెస్ కూడా. ఆల్ ఓకే నో ఇన్సైడ్. ఇంజిన్ ఇస్ ఓకే. నో సర్వీసింగ్ రిక్వైర్డ్. ఓకే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయిందంట. ఓకే సో మానవ అనేది చెప్పలేదు. చెప్పాను సమ్మలోరి కిల్ల చెప్పలేదు. నాన్నకు ప్రేమతో చెప్పారు. ఎస్. పిట్టగూడు చెప్పలేదు. బంగారు కుటుంబం చెప్పలేదు. జీడిపప్పు చెప్పాను ఫ్యాషన్ డిజైనర్ చెప్పలేదు. డాష్ ఓ మై గాడ్. ఐ థింక్ వాట్ గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆయన వెళ్ళిపోతాడని తిడతాను అనుకున్నాడు. రవయ్య చాలా బాగా ఆడారు. ప్రాబ్లం ఏం లేదు. అప్పుడప్పుడు ఉడుకుతుంది, అప్పుడప్పుడు ఉడకదు బిర్యానీ. దాంట్లో తప్పేమీ లేదు. ఇవాళకి ఫస్ట్ రౌండ్ కి ముద్దపప్పు తినేద్దాం, సెకండ్ రౌండ్ కి బిర్యానీ తిందాం. ఓకే 200 points. Here we go. ముద్దపప్పు గ్యాంగ్ విత్ 500 points. బిర్యానీ విత్ 200 points. సో సెకండ్ రౌండ్ ఇంకొంచెం కిక్ వస్తుంది. మీ గ్యాంగ్ లోంచి వీరనారీలు బయటకు వచ్చి మీ గ్యాంగ్ ని కాపాడతారు ఇప్పుడు. రైట్? ఒక్కొక్కళ్ళు వచ్చి బెలూన్ మీ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే వీడియో వస్తుంది స్క్రీన్ మీద. అయిపోయాక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అనగానే క్రాస్ గా ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్? సో రైట్ ఆన్సర్ కి 200 points, రాంగ్ ఆన్సర్ కి -100 points. సో ముద్దపప్పు గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అండ్ బిర్యానీ లక్కీ లక్కీ. హే కమ్ ఆన్ ఐ సే. ఓకే సో ఇప్పుడు వీడియో వస్తుంది, జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకే అన్ని క్వశ్చన్ ఆన్సర్ దొరికేస్తుంది. హియర్ వి గో. ఫస్ట్ వీడియో. వీడు చెప్పేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి చాలు పారిపోను. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూమ్, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి 2 శవాలు. ఆలోచించకండి సార్. వీరికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. పిచ్చుకోక సార్. ఏంట్రా కుక్క గిక్కన్నావు? కుక్క గిక్కన్నావు కుక్కర్ కాసేస్తాను ఎద్దమ్మా. అసలు నాకు గన్ను కూడా అలవట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను. నా మాట వినరా, గన్ను పడేరా. ఓకే ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు 2 ఫుడ్ ఐటమ్ల గురించి చెప్పారు. అవేంటి? గో. ఓకే వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ ఏంటమ్మా? చికెన్ చికెన్, బిర్యానీ. చికెన్ అండ్ బిర్యానీ. 5 4 3
2, 1 టైమ్ అప్. సో మీ ఫైనల్ ఆన్సర్ బిర్యానీ. బిర్యానీ అంతే, ఇంకేం లేవు ఐటమ్స్ అందులో. బిర్యానీ చికెన్. బిర్యానీ అండ్ చికెన్. ఒక్కసారి ప్లే చేయమా. పైగా జైల్లో కాస్ట్యూమ్, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు పొక్క. ఓకే, బిర్యానీ. బిర్యానీ అండ్ ఆమ్లెట్ 2 ఐటమ్స్ చెప్పారు, మీరు బిర్యానీ అండ్ చికెన్ అని చెప్పారు. కాబట్టి -100 జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఒకసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. సెట్ను ఊడ్చినట్టు బెలూన్తో ఇలా వెళ్తున్నారు మీరు, అలా కాకుండా గెంతుతో వెళ్ళాలి. ఓకే, పొజిషన్. ఇదిగో బిర్యానీ, మనం ఈసారి ఆడకపోతే జంపు. ఓకే, వాళ్ళు 400లో ఉన్నారు, మనం 200లో ఉన్నాం. హియర్ వి గో. సెకండ్ వీడియో. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? సడన్ గా ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి, అందుకే పద లేట్ అవుతుంది. మా అమ్మాయి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా బాగోదు. నువ్వు చెప్పక ఆయన చెప్పక ఇంకా పెళ్లి చూపులు ఎందుకు రానా? ఎదురు చెప్పా. ఏంటోనండి, ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క సంబంధం సెట్ అవ్వట్లేదు. అబ్బాస్ నువ్వు చెప్పపోవడం బెటర్. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలని. మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు, పెళ్లి కొడుకేంటి? నరాల వీక్నెస్ అనుకుంటారు. ఆపై హాయ్, ఐఎమ్ ప్రవీణ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో. ఓకే, సో ఈజీ అడుగుదాం, టఫ్ కావాలా? ఈజీ. ఎవరైనా అదే అంటారు కదా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో సత్యం రాజేష్ గారు ఎన్నిసార్లు జుట్టు మీద చేయబెట్టుకున్నారు? గో. సచిన్ ఆన్సర్ ఏంటి? క్లూ ఇవ్వనా? 1 to 10 లో ఉంటుంది. బాము. ఓకే, ఒకసారి వీడియో చూసి లెక్కెట్టుకుందా. కొంటే 1 నీ కొంటే చూపుతో నా 2 మనసు మెల్లగా చల్లగా 3 దోచావే. చిన్ని 4 నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో 5 మాయ చేసి అంతలోనే మౌన మేలని. 6 మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు, పెళ్లి కొడుకేంటి? నరాల వీక్నెస్ 7 ఆపై మన దగ్గర ఉన్నదే సగం, అందులో ఇంకో 100 పోతే ఇంకేమవుద్ది? పాయా. సో 100 and 100, ఇట్స్ గాన్. -100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. మీరు బెలూన్ తీసుకెళ్ళి పెట్టుకోండి. ఓకే, మీరు కంటిన్యూ చేస్తున్నారా మీ టీమ్మేట్ ఎక్స్చేంజ్? ఓకే, అండ్ ఇట్ సైడ్ ఎక్స్చేంజ్. Who's coming? Here we go. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. అమ్మా చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి, మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేనంటే నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వీడికంటూ పెళ్ళ వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. సతీష్, ఇంద్రుడు ఇంటికో అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే కరెక్ట్ గా కనిపెట్టేశా, సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా, సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఆంటీ మేడ మీదకి వెళ్ళినప్పుడు తాడు మీద ఎన్ని షర్ట్లు ఆరేస్తున్నాయి? గో.
ఓకే సో వెళ్ళొచ్చారు, బాగుంది, జర్నీ బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రాబ్లమ్స్ ఏంటి? అందువల్ల ఏం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు కదా? కొంచెం వచ్చాయి కానీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయి. Very good. అప్పుడు బ్రేక్ స్లో అవ్వాలమ్మా. స్లోగా అయితే ఫాస్ట్ గా రన్ గుద్దేసేదానివి మిగతా వెహికల్స్ ని. గుద్దేస్తే పర్లేదు, హాస్పిటల్స్ పక్కనే ఉన్నాయి. ముద్దపప్పు అయిపోయేదానివి. ఓకే సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏమిటో వినపట్లేదు, ఏమిటి? 2 ప్రామిస్, ఇంకా మార్చని చెప్పు. మీ మీద ప్రామిస్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఈ ఆన్సర్ రైట్ చెప్పడంతో బిర్యానీ గ్యాంగ్ 300 పాయింట్స్, ముద్దపప్పు గ్యాంగ్ 400 పాయింట్స్. ఏం పర్లేదు, ఎప్పటికైనా మనం ఫస్ట్ వస్తాం, రాగలం మనం. 2-3 డేస్ టైం పడినా తీసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఉంది, హియర్ వి గో. ఎవర్రా 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 వాడు వదిలిపెట్టింది? నువ్వా 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 పెద్ద పిల్లకోడా? ఎవర్రా? రాయ్ 2 సంవత్సరాలు చుట్టా చేస్తున్నాను రా వాడిని చంపాలని. చేతికి దొరికిన వాడిని వదిలిపెట్టేసి చల్లని బిడ్డలు పెట్టుకుంటారా? పులిసిట్ కాళ్ళారా? మీకు ఈవినింగ్ దాకా టైం ఇస్తున్నాను. వాడు దొరికాడా? ఓకే రాయ్, పుచ్చ లేచిపోతే వాడు దొరకపోతే వాడు నాకు కావాలి. వాడి చావు నా చేతుల్లోనే ఉంది. లాస్ట్ వీడియో కాబట్టి కొంచెం టఫ్ క్వశ్చన్ అడగాలి కదా? టఫే. అవునా? ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో పోసాని కృష్ణమురళి గారు ఎంతమంది గుండాల్ని కొట్టారు? గో. అమ్మా ఎంత? ఎక్కడికుంటే అక్కడ ఇచ్చేస్తారా? నేను నా పొజిషన్కి వెళ్ళినప్పుడే తీసుకుంటా. అమ్మా బాగా టైర్డ్ అయ్యాం, 4 వీడియోస్ కదా. ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఎవరు చెప్పాలి ఆన్సర్? అసలు కొట్టలేదు, లేరు పోసాని. నేను కరెక్ట్ వింటున్నానా లేదా? ఓకే ఓకే పర్లేదమ్మా, ఈ ఆన్సర్ చెప్పేశాక నీకోసం వీడియో మళ్ళీ ప్లే చేస్తాను, ఓకేనా? ఓకే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు అసలు వీడియోలోనే ఆ వ్యక్తి లేరంటున్నావు కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటు నేను అడగాల్సి వస్తుంది, ఓకే కదా? నీకు ప్రాబ్లం లేదు కదా? ఓకే అమ్మా, నువ్వు ఆన్సర్ చెప్పమ్మా. ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఓకే, నీ పాయింట్లు ఇద్దాం అనుకున్నాను, వద్దన్నా. నువ్వు మరి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, మీకేం రాలేదు. 200 పాయింట్స్, రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. పోసాని కృష్ణమురళి గారు అసలు రాలేదు ఆ వీడియో. ఏంటమ్మా ఏం మాట్లాడతావు? అరే సరే ఏంటా? ఓకే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ముద్దపప్పు గ్యాంగ్ ఇల్లు వచ్చినా కూడా ఆన్సర్ చెప్పలేదు, బట్ నో ప్రాబ్లం, యు ఆర్ ఎట్ 400 పాయింట్స్ అండ్ బిర్యానీ గ్యాంగ్ 500 పాయింట్స్. సో ఇప్పుడు ఈ 3rd రౌండ్ లో మీరు గెటబుల్ చేంజ్ చేసి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇక్కడ. దానికి మేము ఎన్ని మార్కులు ఇస్తాం అంటే మీరు ఎంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే. ఆల్రెడీ న్యాయరేతలు ఇక్కడ ఉన్నారు, ఓకే? హియర్ వి గో. మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారో ఇటు, అండ్ ఇటు సైడ్ నుంచి గెటప్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఇటు, రైట్? హియర్ వి గో. 3rd రౌండ్, జంబలకడి పంప. ఓకే, సో ఇప్పుడు ముద్దపప్పు గ్యాంగ్ నుంచి ఇంకో ఇద్దరు రాబోతున్నారు, అద్భుతంగా పర్ఫార్మ్ చేయబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్.
సుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. వెరీ గుడ్. ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? హీరో సెలబ్రిటీ పెళ్లి చూపులకి వెళ్తాడు. ఒక హీరో పెళ్లి చూపులకి వెళ్తే ఏమవుతుంది? ఒక ఇంతలో ఎవరు హీరో? నేను దిగ్గు తెలుస్తుంది. ఎస్, మీరే హీరో. ఇప్పుడు హీరో పెళ్లి చూపులకి వస్తే ఈవిడ పెళ్లి కూతురా? పెళ్లి చూపుల్లో కూర్చున్న అమ్మాయి. పెళ్లి చూపుల్లో కూర్చున్న అమ్మాయి. ఓకే, వెరీ గుడ్, సూపర్. పెళ్లి అవ్వలేదు కదా అప్పుడే. ఇంకా అవ్వలేదు కదా? వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. ఏంటి రాజు నాగండి ముందు వచ్చేసావు? ఇవాళ మీ షెడ్యూల్ లేదు కదా, ముందే మనం ప్లాన్ చేద్దామని. షెడ్యూల్ ఏంటి మనది? ఏం లేదన్నా, మీరే చెప్పాలి. కాసేపు అలా వెళ్ళొద్దాం పదా. సరే అన్న, ఎక్కడి వరకు అన్నా? ఏం లేదురా పెళ్లి చూపులకి వెళ్ళొద్దాం అలా. నాకు అప్పుడే పెళ్ళి ఎందుకన్నా? ఓరిది నీకు కాదురా నాకు పెళ్లి చూపులు. అవునా అన్న? సరేలేరా ఇప్పుడైతే వెళ్దాం పదా. ఏంట్రా పిలిచించో ఇంట్లో కూర్చోబెట్టారు, ఇంకెవరు రారు? మేడం రా చూడరా ఎవరన్నారా మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నాకేంటి మంచి హీరోని, టాప్ హీరో నేనే నెక్స్ట్. చూసాను, మీ సినిమా చాలా బాగుందండి. ఇక్కడ డింపుల్ స్టార్ కదా. మీకు పాట వచ్చా అండి? నాకెందుకు రాదు? ఒక పాట రాజు, పాడతారా? చెప్పు. ఇక్కడ సార్ ఆడిందే ఆట పాడిందే పాట. ఒక పాట పాడతారా మా కోసం? ఎవరు పాట పాడతాను రాజు? సార్ పాడతాం గానీ మరి నా శాలరీ సార్? చూద్దాం రా ఫస్ట్, కానీ రా సెట్ అయితే. సార్ మీరేమో షూటింగ్ చేస్తున్నారు, నాకేమో శాలరీ ఇవ్వట్లేదు. రా పెళ్లి సెట్ అవ్వని చూద్దాం. సరే మరి స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఓ ఈ సూటికి సూటికి దీటికి దీటికి నాటుకుపోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి మాటికి చీటి ఘాటుకు దాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక మీట దాటి చెక్కలు చేరే చెక్కరు, మీటకు మీటకు మనసే మెట్టి మాటలు చెప్పే చేతులు కొట్టుడు, కొట్టిన వాడి దగ్గర జరిగే సిగ్గులు పెరిగే ప్రేమలు పెరిగే. ఓ ఓ ప్రేమలు పండగ నోములు పండగ కోములు చెంపలు మళ్ళీ కొట్టాలే. అమ్మ తల్లే నోర్ముయవే. నీకేమొచ్చు? డాన్స్ వచ్చండి, మరి మీ అంత కాదు, కొంచెం ఏదో. అది మనంతా ఎలా వస్తుంది చెప్పు. సార్ నా శాలరీ సార్. నువ్వు ఆగరా బాబు, ఆగు ఫస్ట్ నా కార్లో టైర్లో గాలి ఉందో లేదో చూడుపో. అవి ట్యూబ్లెస్ స్టైల్ సార్, దానికి ఏం అవసరం లేదు సార్. ఫోన్ ఉందో లేదో చూడు ఫస్ట్ కార్లో. ఫోన్ ఉంది సార్, ఇది ఫోన్ ఉంది. ఓరి దేవుడు, నువ్వు డాన్స్ చేస్తాను. నువ్వు డాన్స్ ఆ డాన్స్ అది వేయండి, నాకు శాలరీ అని వస్తుంది. బాగా చేసావు. మరి తర్వాత ఒకవేళ సెట్ అయితే మంచిగా హీరోయిన్ కూడా ఇంకో సార్ పెళ్లి ఓకే అయితే నాకు శాలరీ ఓకే కదా? ఎన్ని చూసొచ్చాము, ఇప్పుడు సెట్ అవుతుందో లేదో చూసుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావేరా. ఆగు, శాలరీ నీకే. ఆగు. సరే సార్. వాటర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. నువ్వు కూడా వెళ్ళి కాస్త వాటర్ తాగేసిరా. ఒరే ఇది స్ప్రేరా. ఏం చేస్తాం, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోవాల్సి వస్తుంది అసిస్టెంట్ లాగా. అంతే సెలబ్రిటీ అని నచ్చానంటున్నావు. నేను సెలబ్రిటీ అంటే డబ్బులున్న వాళ్ళు చూసి అలా ఏం అనుకోలేదు. నేను మంచి మనసున్న అమ్మాయిని చూసి చేసుకుందాం అనుకున్నాను. నాకేం తక్కువ అండి, నాకు మనసు ఉంది కదా. ఇంకేం చేస్తాం, నేనేదో మనసున్న అమ్మాయిని మంచి అమ్మాయిని చూసుకుందాం అనుకున్నాను, కానీ క్రేజ్ చూసి ఆశపడే అమ్మాయిని అసలు అనుకోలేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారండి? సార్ అయితే ఓకే, శాలరీ ఓకే కదా? ఏమని అడగరా? ఎందుకు సార్, అయిపోయింది కదా, సెట్ అయిపోయిందేమో అని. మీరైనా ఓకే అండి. సెలబ్రిటీ పేరుంటే చాలా, అంతే చాలు చేసుకో. యు ఆర్ సార్ రిజెక్టెడ్. అందుకే సార్ శాలరీ తీసుకున్న తర్వాత వద్దామన్నాను, మీరేమో అటు ఇటు చేశారు. ఏం చేస్తాను రా, రోజులు మారిపోయినాయి, ఎవడేం చేయలేడు. నువ్వు సెలబ్రిటీని చూసుకోమ్మా, ఇల్లు సెలబ్రిటీని చూసుకో. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇద్దరు రహస్యాలుగా మాట్లాడుకున్నారు మొత్తం స్కిట్ అంతా, కుచ్చుకుచ్చుకుని మెల్లగా. కానీ చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. మీకు ఫ్యూచర్ లో పెళ్లి చూపులు అవుతాయి, అప్పుడు అర్థమవుతాయి ఇవన్నీ విషయాలు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ.
వాళ్ళు టీవీ షోలో థ్యాంక్ యూ చెప్పగానే అందరూ వెళ్ళిపోతారు. కమాన్, థ్యాంక్ యూ. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ముద్దపప్పు గ్యాంగ్ అద్భుతంగా చేశారు. ఇప్పుడు బిర్యానీ గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పాలన్న నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంత. ఇంత అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాక మీరు గెటప్ చేంజ్ చేసుకొస్తారని నేను అబద్ధం చెప్పాను ఆడియన్స్ కి. సో మీరు గెటప్ చేంజ్ చేశారా? యా, ద బోత్ హస్ చేంజ్డ్. సో మీరు ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నారు, ఏం జరుగుతోంది? తను ఇంటి ఓనరు, నేను దొంగను. మీరు దొంగ? ఎస్. వావ్, దొంగ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. లైట్ గా అట్టగట్టింది, అంతే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మగ ఓనరా ఆడ ఓనరా? వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ. వెరీ గుడ్. బాస్ చిల్లకద్దు డబ్బులు కూడా లేవు బాస్, చాలా టైట్ పరిస్థితి అయిపోయింది. సేమ్ టు సేమ్ పొజిషన్ రా, నా దగ్గర కూడా ఏం డబ్బులు లేవు. ఈరోజు ఎలాగైనా ఇంటి దొంగతనం చేయాలి బాస్. అరే, ఒక ఇల్లు చూసాను రా. అవునా బాస్, ఎక్కడ? అందులో ఒక్కరే ఒకరు ఓనర్. మంచిది బాస్, ఎక్కడ? అది ఎదురుగానే. అరే, ఎవరు గుర్తుపట్టకుండా మరి ఎలా? నా దగ్గర పట్టింది బాస్. ఎవరు బాస్? నేను. శివ, నువ్వా? ఎవడ్రా నువ్వు? అరే, నేను రా శివ. బాస్ మీరా బాస్? ఓకేనా బాస్? మళ్ళీ ఏంట్రా? ఇంట్లో కుక్కలు ఉంటారేం బాస్? పొద్దున్నే కుక్కలకి పాలలో మత్తు మందిచ్చి కలిపాను, లేవ్వవు. మీరు గ్రేట్ బాస్, మనుషుల కంటే ఎక్కువ కుక్కలు బాగా హ్యాండిల్ చేస్తారు, మీకు మంచి తెలివి ఉంది బాస్. బాస్ మళ్ళీ ఏంట్రా? వచ్చిన వాటాలో సార్ 50-50. 50-50 ఏంట్రా? బాస్ ప్రతిసారి ఇంత చేస్తున్నారు, 50-50 బాస్. అరే, నేను బాస్ ని, నాకు 30, నీకు 70. ఎప్పుడు ఇంతే బాస్. థ్యాంక్ యూ బాస్, ఆశీర్వదించండి బాస్. దీర్ఘ సుమంగళి భవ. ఈ టైంలో ఎవరు రమ్మిసుడుక? హలో బాస్, ఇక్కడ ఇంటి ఓనర్ ఉంది బాస్. ఇక్కడ కూడా ఇంటి ఓనర్ ఉందిరా. నా దగ్గర ఉంది బాస్. చెప్తున్నా వినవేంటి? ఇక్కడ ఉంది. నేను చెప్పేది రండి బాస్, మా దగ్గర ఉన్నారు. నా దగ్గరే ఉందిరా, కూర్చొని పడుకొని ఉంది. ఓకే బాస్, మీరేం చెప్పిన నంబరు. బాయ్. వీడు మళ్ళీ హట్ అయ్యాడు. వీడు మళ్ళీ మిస్ కాల్. చెప్పురా బాస్. ఏంటి? ఓనర్ నా పైన చేసింది బాస్. ఓనర్ నా పైన కూడా చేసింది. నా పైన చేసి మీ పైన చేయాలి వస్తుంది. అరే, నువ్వు మెంటల్ వాడు. అరే, నా పైన చేసింది అంటే వినవు. మీరేం చెప్పినా అయినారు బాస్. మళ్ళీ హట్ అయ్యాడు పేదవ. అక్కడ నుండి ఇప్పటికి ఇంత తొందర ఇక్కడికి ఎలా వచ్చారు? అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంది కదా. మిస్సుడు కాల్ ఇచ్చాడు. చెప్పురా. ఇక్కడ ఓనర్ ఇక్కడికి వచ్చారు బాస్. ఇక్కడ నా ఎదురుగా ఉన్నారా ఓనరు. బాస్ నా దగ్గర ఉన్నారని చెప్పాను కదా. చెప్తే వినవేంట్రా నువ్వు? పెట్టే. మిస్ కాల్స్ వచ్చినోడు. చెప్పురా. బాస్ ఇక్కడ ఓనర్ నా పైన కాల్ వేసింది బాస్. అరే, నా మీద కూడా కాల్ వేసిందిరా. నా పైన కాల్ వేసింది బాస్. ఏ కాల్ రా? కుడి కాలా ఎడమ కాలా? ఎడమ కాల్ బాస్. నా పైన కుడి కాల్ వేసిందిరా. అయితే ఓనర్ కాదు. నా పైన ఎడం కాల్ వేసింది. అరే, చెప్తే వినవేంట్రా? వస్తున్నా ఉండు. ఏంట్రా? చెప్తే వినవేంటి? నా పైన చేశారు.
నా పైన వేసి ఏం గురుగారు ప్రతిసారి ఇంతే మీరు మా లాంటి పట్టించుకోరా మీ బాస్లు ఉన్నారే ప్రతిసారి ఇంతే జూనియర్స్ పట్టించుకోరు చెప్తే వినవా నేను బాస్ హలో లే. ఇంపార్టెంట్ డిసిషన్ మాట్లాడుతున్నా నమస్కారం గుడ్ మార్నింగ్ చాలా అద్భుతంగా కుదిరింది. ఇంతకీ అసలు ఇంటి ఓనర్ ఎవరు? వాళ్ళిద్దరు కవల పిల్లలు. అవునా? ఓ అలా అలా ఫిక్స్ అయ్యారా? ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైనా దొంగలు ఇలా వెళ్ళడం మీరు ఎక్కడైనా చూసారా? సినిమాలో చూసామండి. సినిమాల ప్రభావం జనాల మీద అంటే ఏంటి అనుకున్నా ఇలానా? వెరీ గుడ్, సూపర్. మీరు అలా ఇంటికి వచ్చిన దొంగల మీద చేతులు కాళ్ళు వేయకండి అమ్మా నిద్రలో. బట్ వెరీ వెల్ డన్, సూపర్. సో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. డింపుల్ స్టార్ సల్మాన్ రాజ్ పెళ్లి చూపులు చాలా అద్భుతంగా సాగాయి. అండ్ ఆయన శాలరీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలి. 300 పాయింట్స్. ఇట్ సైడ్ వావ్, దొంగతనం చాలా అద్భుతంగా సాగింది. ఈ దొంగతనానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే. అంత బాగా దొంగతనం. అయితే ఎక్కువ కావాలా? మీకు నచ్చినంత. వాళ్ళకైతే 300 ఇచ్చాం, మనకి ఎక్కువ కావాలి మనకి. ఎస్ రైట్, 200 పాయింట్స్. ఎస్. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. ముద్దపప్పు 700 పాయింట్స్, బిర్యానీ 700 పాయింట్స్. మనం ఇప్పుడు వచ్చాము లాస్ట్ రౌండ్. 90 సెకండ్స్ లో మీకు ఇచ్చిన ఛాలెంజ్ ని ఫినిష్ చేయాలి మీరు. ఏ టీం బాగా ఆడితే ఆ టీంకి వాళ్ళ టైటిల్ వస్తుంది. సో నలుగురు కలిసి ఆడతారు. సో ఒకరితో ఒకరికి అంత మంచి కోఆర్డినేషన్ ఉండాలి. హియర్ వి గో, లాస్ట్ రౌండ్. కాసుకొని వాసుకోడిగా. ఓకే, సో కాసుకొని వాసుకోడిగామాలో ఇప్పుడు మీ నలుగురు కలిసి ఆడే ఈ రౌండ్. మీరిద్దరు ఇక్కడ నుంచుంటారు. చేతిలో బాల్ ఉంది కదా, దాని మీద సాసర్ ఉంది కదా, దాని మీద వీళ్ళు 5 బాల్స్ పెడతారు. ఆ బాల్ ని నెత్తిమి పెట్టుకుని కర్రకు అటు సైడ్ మీరు, కర్రకు ఇటు సైడ్ మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఓకే, అందులో 90 సెకండ్స్ తర్వాత ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వెళ్తాయి. హియర్ వి గో. 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. టైమర్ ఆన్ స్క్రీన్. 3, 2, 1 గో. కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా క్రోకి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా క్రోకి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి तेरे हुफूम ले बाहर सुडूम तापस्टे डरूम ले किली के बुडू साबा बाहा बाजा बाहा मुवा मृक्सा बाहा बाहा मारो 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 कि मारो 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 कि मारो किली की मारो 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 किली की मारो 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 कि मारो 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 कि मारो किली की मारो 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 किली की Sexy kiliki dooli kiliki pipi filifi zula damuki fibo sibo veno reno damba damba bugo kiliki Sexy kiliki dooli kiliki pipi filifi zula damuki fibo 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, వెల్ ప్లేడ్. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, and 65. సో 6500 పాయింట్స్ మీ టోటల్ అకౌంట్ కి యాడ్ అయ్యి మీ దగ్గర ఉన్న పాత 700 కూడా యాడ్ అయ్యి మొత్తం మీ దగ్గర 7200 పాయింట్స్. చూసా, మన దగ్గర 7200 పాయింట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఓన్లీ 700 ఉన్నాయి. వస్తాయి ఇప్పుడు. సరే, వాళ్ళు ఎన్ని చేస్తారు, టైటిల్ వాళ్ళు గెలుస్తారా మీరు గెలుస్తారా, వాళ్ళు ఆడితే కానీ తెలియదు కాబట్టి రండి. ఓకే, సో సేమ్ రూల్స్ మీకు కూడా. 7300 చేయాలి మీరు, అంతేగా? సో అంటే 66 బాల్స్ మీరు కలెక్ట్ చేస్తే మీకే టైటిల్ వస్తుంది. ఓకే, నెత్తి మీకు ఉండేటేసుకోండి.
టైమర్ ఆన్ స్క్రీన్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. హాకిలికి రాహాకిలికి పిప్పి ఫిలిఫి జిబ్లాక్ త్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బాహాకిలికి రాహాకిలికి పిప్పి ఫిలిఫి జిబ్లాక్ త్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి Tire hufu min le bahas nudu min ta pashte daru min le kili ke budu zaba baha baza baha muwa mrsa baha baha kimaro maro maro kimaro maro maro kimaro kili ki maro 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 kili ki kimaro maro maro kimaro maro maro kimaro kili ki maro 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 kili ki Sexy kiliki dooli kiliki pipi filifi zula damuki fibo sibo veno reno damba damba bugo kiliki 8 7 6 5 4 3 2 1 అయిపే. ప్లాస్టిక్ బంతిలేయా, వేడి వేడిగా. మీరు ఇక్కడ రండి. రమాదేవి, లక్ష్మీదేవి, కంగారు పడకండి. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. మనకు మొత్తం ఎన్ని కావాలి మాస్టరు? 66. గుర్తుందేంటి? కానీ చాలా వెరైటీగా వేసావు. స్టార్టింగ్ లో ఒక 5-6 రౌండ్లు అనేస్తే అన్ని చుట్టూరా పడ్డాయి. బాగా వేసావు, వెరీ గుడ్. గర్వపడుతున్నాడు అబ్బాయి. సో ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని కావాలి? 66. వెరీ గుడ్ నాన్న. 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 88,000 points. సో 8,000 పాయింట్స్ వచ్చాయి కాబట్టి మన దగ్గర పాత ఒక 700 అప్పు ఉంది కాబట్టి రెండు కలుపుకుని 8,700 పాయింట్స్ అండి. వాళ్ళ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. చేరుకుంది నిన్ను కలిసాక రైడ్ చేసే రాకెట్ లా మనసుని సై 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏ పని ఇక హైవే లైన్ వన్వే లైన్ కదలదే బండి తేరే బిన్నా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక అలా నవ్వుతూనే ఉండరు. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. ఓకే, సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి ఇంత ఎంటర్టైన్మెంట్ అందించినందుకు. అండ్ మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.